మీకు తెలుసా, కుంభకర్ణుడు రామాయణంలో రావణుడి తమ్ముడు. అతని కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. అసాధారణమైన శరీరం మరియు బలం. కుంభకర్ణుడు మహాకాయుడు మరియు చాలా బలవంతుడు. యుద్ధంలో అతని శక్తి అపారమైనదిగా వర్ణించబడింది. నిద్ర అతనికి బ్రహ్మ ఇచ్చిన వరం కారణంగా అతను 6 నెలలు నిద్రపోయేవాడు మరియు ఒక్కరోజు మాత్రమే మేల్కొని ఉండేవాడు. అతని నిద్ర చాలా గాఢమైనది. అతనిని మేల్కొల్పడం చాలా కష్టం. ఆకలి మేల్కొన్న రోజున కుంభకర్ణుడు చాలా ఎక్కువగా తినేవాడు. అతని ఆకలి తీరనిదిగా చెప్పబడింది. నిష్కపటి మరియు నిజాయితీ. కుంభకర్ణుడు అసాధారణమైన మంచి స్వభావం గలవాడు మరియు అతని అన్న రావణుడికి విధేయుడు. సీతను అపహరించడం తప్పని తెలిసినప్పటికీ అతను తన అన్న కోసం యుద్ధం చేశాడు. వీరత్వం. యుద్ధ రంగంలో కుంభకర్ణుడు గొప్ప వీరుడిగా పోరాడాడు. అతని దాటికి వానర సైన్యం తట్టుకోలేకపోయింది. అతను హనుమంతుని మరియు సుగ్రీవుడిని కూడా గాయపరిచాడు. ధర్మమెరిగినవాడు. రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి అని తెలిసినప్పటికీ తన అన్నకు ఇచ్చిన మాట కోసం యుద్ధం చేశాడు. ఇది అతని ధర్మనిరతిని తెలియజేస్తుంది. కుంభకర్ణుడు తన బలంతో మరియు నిద్రతో ప్రసిద్ధి చెందాడు, కానీ అతని నిజాయితీ మరియు అన్నపై ఉన్న ప్రేమ కూడా అతని ముఖ్యమైన లక్షణాలు.